హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే జమిలీ ఎన్నికల గురించి చెప్పబోతున్నాను. జమిలీ ఎన్నికలు అంటే ఇటు శాసనసభకును మరియు లోకసభకి ఎన్నికలకు సైమల్టేనియస్గా జరిగే ఎన్నికలను జమిలీ ఎన్నికలు అంటారు. కేంద్ర ప్రభుత్వము ఇటీవలనే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరు ఏంటిదంటే మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారు ఈ పేరు మీద కమిటీ వేశారు. ఆ కమిటీలో ఏం చెప్పారంటే జమిలీ ఎన్నికలకు అవసరమని చెప్పారు. చాలా అనుకూలంగా చెప్పడం జరిగింది. జమిలీ ఎన్నికల వల్ల లాభాలు కూడా చెప్పింది. ఏంటిదంటే జమిలీ ఎన్నికల లాభాలు ఒకటి వచ్చేసి డబ్బు అనేది ఆదా అవుతుంది, మరియు గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ అన్ని ప్రోగ్రామ్స్కి కూడా ఎటువంటి ఆటంకంగా లేకుండా జరుగుతుందని కమిటీ సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీ మరొకటి చెప్పింది ఏంటిదంటే రాష్ట్ర శాసనసభలకు ఎటువంటి బిల్లు ఆమోదం అవసరం లేకుండానే కేవలం రాజ్యాంగ సవరణ ద్వారానే ఈ జమిలీ ఎన్నికల గురించి ఆమోదం తెలపడం జరిగింది. మన భారతదేశంలో ఇప్పుడు కేవలం 4 రాష్ట్రాల్లోనే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, 2 వచ్చేసి ఒడిషా, 3 అరుణాచల్ ప్రదేశ్, 4 సిక్కిం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 2000 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కూడా మనకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. కానీ 2023లో అప్పటి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన గవర్నమెంట్ని రద్దు చేయడం ద్వారా మన భారతదేశం, మన తెలంగాణలో కూడా ఇప్పుడు అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ వేరు వేరు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది పార్లమెంట్లో ఆమోదించాలంటే 2/3 అనేది పర్సన్స్ అనేది ఈ బిల్లు మీద ఆమోదం తెలపాలి. కానీ ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్కి ఎక్కువ సీట్స్ అనేటివి లేవు. బీజేపీ గవర్నమెంట్ అనేది ఇటు తెలుగుదేశం పార్టీ అటు బీజేడీ పార్టీస్ తరపున పొత్తు పెట్టుకుంది. అందుకే ఇది అనుకూలంగా కాదు. ఇది ప్రధాన ప్రతిపక్షం పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించడం జరిగింది. దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటిదంటే మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు టైం కూడా ఉంది. కొన్ని రాష్ట్రాలకు పొడిగించవచ్చు, కొన్ని రాష్ట్రాలకు తగ్గించడం. మన తెలంగాణ కానీ రాజస్థాన్ కానీ మరియు కొన్ని రాష్ట్రాలకి ఇటీవలనే 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి కదా, అవి కావాల్సి 6 months ఎక్స్టెండ్ చేసి లోక్సభకును ఇటు స్టేట్ అసెంబ్లీకి ఒకసారి పెట్టాలి. కానీ ఇటు బీహార్ కానీ మరియు తమిళ రాష్ట్రాల్లో 2027లో ఎన్నికలు జరిగితే అక్కడ ప్రసిద్ధి ఎట్లా అని చెప్పవచ్చు. ఇట్లా మెజారిటీ పార్టీస్ అనేది 18 పార్టీలు ఈ జమిలీ ఎన్నికలకు ఒప్పుకోవడం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా జమిలీ ఎన్నికలు వాళ్ళ సాధ్యం కాదని చెప్పడం జరిగింది. మరియు మన భారతదేశంలో 1951 నుంచి 62 వరకు మధ్యాల కాలంలో ఎన్నికలు జరిగాయి. అంటే మన భారతదేశంలో 6 సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత వచ్చేసి ఇటు కొన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు పునర్విభజనలో భాగంగా ఇటు రాష్ట్రాలకును మరియు లోకసభకి ఎన్నికలు వేరు జరగడం జరిగింది. మరొకసారి జమిలీ ఎన్నికల గురించి ఇప్పుడు వెరీ హాట్ టాపిక్గా ఉంది. ఇది బీజేపీ గవర్నమెంట్ మాత్రం ఎట్ల పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకి మేము ట్రై చేసి దీన్ని బిల్ అనేది పాస్ చేస్తామని చెప్పారు. కానీ ప్రతిపక్షం అయిన బీజేపీ పార్టీ కానీ వేరే నేతలు ఇది సాధ్యం కాదని చెప్పడం జరిగింది. దీనివల్ల ఇటు రిలీజియన్స్ పార్టీస్కి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అప్పుడు మనం సెంట్రల్ అంటే నేషనల్ వైడ్ ఎలక్షన్స్ గురించి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిషాలో గత 24 సంవత్సరాలు బీజేడీ పార్టీ పరిపాలించింది. కానీ ఇటీవలనే బీజేపీ పార్టీ అక్కడ ఒడిషాలో గెలిచిందంటే అక్కడ వాళ్ళు ఇటు
ఎట్లాగో బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందని ఇటు స్టేట్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు బీజేపీ పార్టీ ఓటు వేశారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.